గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టే ట్యూన్ టు గణేష్. గుజరాత్ ట్రిప్‌లో మనకిది సెకండ్ డే. నిన్న సోమనాథ్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాం గదా! ఆ వీడియో ఏమైనా మిస్ అయితే మన ఛానల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంది. వెళ్లి చూసేయండి. సో, నేను సోమనాథ్ నుంచి ద్వారకాకైతే వచ్చేసాను. నైట్ జర్నీ అనమాట. లైక్ అరౌండ్ 6 అవర్స్ పడుతుంది జర్నీ. నైట్ జర్నీ చేశాను. మీరు కూడా అదే చేయండి. అదే ప్రిఫర్ చేస్తే మనకి టైం కలిసొస్తది. అండ్ మొత్తం చల్లనమాట. ఎందుకంటే ఇది సముద్రం ఒడ్డు నుంచి జర్నీ ఉంటుంది. చాలా బావుంటుంది వ్యూస్. జర్నీ చాలా కంఫర్టబుల్‌గా అయిపోయింది. ద్వారకాలో అకామిడేషన్ బాగానే ఉంది. రీజనబుల్ ప్రైసెసే. ద్వారకా నుండి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో జ్యోతిర్లింగం ఉంది. నాగేశ్వర జ్యోతిర్లింగం. డే మొత్తం తిరగడానికి నేను బైక్ అయితే రెంటల్‌కి తీసుకున్నా. సో, మీ ఇష్టం. బైక్ మీద వెళ్ళొచ్చు. లేదంటే మీరు ఆటోస్ కూడా మాట్లాడుకోవచ్చు తిరగడానికి. నాకు బైక్ డేకొచ్చేసి అరౌండ్ 500 పడింది. 30 మినిట్స్‌లో నేనైతే నాగేశ్వర్‌కి రీచ్ అయిపోయాను. వచ్చి రాగానే నాకు చాలా బా అనిపించింది. లెఫ్ట్ సైడ్ ఏమో పెద్ద శివుడి స్టాట్యూ అండ్ రైట్ సైడ్ ఏమో ఒక టెంపుల్, దాని పైనేమో మంచిగా ఫ్లాగ్ ఫ్లై అవుతూ చాలా బా అనిపించింది. లైక్ చూడండి, అంటే ఎంత క్లియర్‌గా ఫేస్ ఎంత బావుందో శివుడిది. మనం శివలింగాలే చూస్తాం గానీ శివుడి స్టాట్యూ చాలా తక్కువ గదా! అండ్ ఈ స్టాట్యూ కూడా చాలా ఫేమస్ అనమాట. మనకి గూగుల్‌లో, ఆన్‌లైన్‌లో కూడా చాలా చోట్ల కనబడుతుంది ఈ స్టాట్యూ. మీరు చాలా మంది చూసే ఉంటారు. అండ్ లోపలికి మొబైల్స్ కూడా అలౌడే. ప్రాబ్లమ్ ఏం లేదు. లోపలికెళ్ళిపోవచ్చు. అండ్ పెద్ద క్రౌడ్ కూడా ఉండరు. జ్యోతిర్లింగం అయినా సరే చాలా ఓపెన్‌గా ఉంది. అంటే మొబైల్స్ అలౌడ్. యాజ్ ఇట్ ఈజ్ అలా వెళ్ళిపోవచ్చనమాట. ఏ ఇబ్బంది లేదు. రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు నాకు. వెళ్ళిపోయాను డైరెక్ట్‌గా. వీడియోస్ అన్నీ తీసుకున్నా ఎంచక్కా. స్టార్టింగ్ అక్కడ షాపింగ్‌లా పెట్టారు. చిన్న చిన్నయి అన్నీ అమ్ముతున్నారు. రుద్రాక్షలు అన్నీను. అక్కడి నుంచి శివుడి అభిషేకం చేసే మొత్తం డైరెక్ట్ శివలింగం దగ్గర వరకు వీడియో తీసుకోవచ్చు డైరెక్ట్. నాకు చాలా బా అనిపించింది. శివుడు జ్యోతిర్లింగం కదా! వీడియో అలౌ చేయరు మాక్సిమం చాలా వరకు. బట్ నాగేశ్వర జ్యోతిర్లింగంలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవనమాట. మనం ఎంచక్కా మనం వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ బాగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవచ్చు. ఎవరు కూడా వచ్చి డిస్టర్బ్ చేసి వెళ్ళిపోమనరు. చాలా బా అనిపించింది. గర్భగుడి లోపలికి కూడా వెళ్ళొచ్చు. లింగార్చన అని చెప్పేసి అర్చనని చేస్తారు. దానికి ఎక్స్‌ట్రా టికెట్ తీసుకోవాలి. ₹1000 నుంచి 2000 వరకు ఉన్నాయి. టెంపుల్ మాత్రం కొంచెం హిస్టారికల్‌గా అనిపించింది. కొంచెం ఓల్డ్ టెంపులే. చాలా బావుంది. బయట డిస్‌ప్లే ఉంది. అండ్ ఓవరాల్‌గా చూసుకొని మేము బయటికైతే వస్తున్నాం. బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఈ స్టాట్యూ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ అయితే చాలా అదిరిపోయిందనమాట. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బావుందో. యాక్చువల్లీ అంటే గుడి వెనకాతల ఉంటుంది ఇది. అండ్ శివుడి స్టాట్యూ నుంచి పక్కకి చూస్తే టెంపుల్ కనబడుతుంది. టెంపుల్ బయట కూడా మనం ఫోటోస్ తీసుకోవచ్చు ఎంచక్కా. అసలు ఏ ప్రాబ్లమ్ లేదు. బా అనిపించింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి గోపీనాథ్ మందిర్ అనమాట. నాగేశ్వర టెంపుల్ దగ్గర నుంచి పక్కనే, దగ్గరే అనమాట కొంచెం. టెంపుల్ లోపలికి వెళ్లి దర్శనం అయితే చేసేసుకున్నాం. బావుంది కృష్ణుడి గుడి అంతాను. ఈ టెంపుల్ పక్కనే చిన్న కోనేరులా ఉంది. ఇక్కడ ఏంటంటే కృష్ణుడు తన దేహాన్ని వదిలేసిన తర్వాత గోపికలందరూ తట్టుకోలేక ఇక్కడికొచ్చి వాళ్ళ దేహాన్ని కూడా వదిలేశారంట. అంటే ఇందులో దూకి మరణించారంట. ఇది హిస్టరీ అనమాట ఇక్కడ. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రుక్మిణీదేవి అమ్మవారి గుడి అనమాట. అంటే ముందు ద్వారకా టెంపుల్ కంటే ముందు ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తున్నాం మనం. సో, ఫస్ట్ అన్ని కవర్ అయిపోయాక అప్పుడు మనం లాస్ట్‌లో కృష్ణుడి గుడికెళ్తాము. ఇక్కడ చూసారు కదా! చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. రుక్మిణీదేవి గుడి కూడా చాలా బావుంది. రుక్మిణీదేవి టెంపుల్ అయితే మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా వెళ్ళండి. నెక్స్ట్ వచ్చిన ప్లేస్ వచ్చేసి బట్కేశ్వర్ టెంపుల్ అనమాట. బట్కేశ్వర్ టెంపుల్ అని చాలా ఫేమస్, బావుంది. ఇది చుట్టుపక్కల మొత్తం 3 సైడ్స్ సముద్రం అనమాట మనకి. ఫుల్ చాలా స్ట్రాంగ్ వేవ్స్ అనమాట. చాలా బాగుంది ప్లేస్ వచ్చేసి. మిస్ అవ్వద్దు. ఈ ప్లేస్ కూడా వెనకాలకి వెళ్తే మనకి అలలు కూడా పైకి తగులుతుంటాయన్నమాట. అంటే ఆ రాళ్ళు పైనుంచి నించుంటే శివుడిది లింగం ఉంది కదా! పెద్ద లింగం. అది వెనకాల నుంచి అనమాట. సో, లోపలికి కూడా వెళ్ళొచ్చు. బట్ ముందుగా చూడండి ఇక్కడ ఎంట్రన్స్ నుంచి ఎలా ఉందో. లెఫ్ట్ సైడ్ సముద్రమే, రైట్ సైడ్ మనకి సముద్రమే అనమాట. సో, ఈ రైట్ సైడ్ కూడా ఇక్కడ చూస్తే మనకి ఔట్ ఆఫ్ ఇండియా వెళ్తే మొత్తం అట్మాస్ఫియర్ ఎలా ఉంటదో అలా అనిపించింది నాకు. అంటే నేను లాస్ట్ టైమ్ బాలి వెళ్ళాను, ఇండోనేషియా. అక్కడ నాకు ఇలాంటి వ్యూసే కనబడ్డాయి సముద్రం దగ్గర. చలో ఇప్పుడు మనం వెళ్తుంది బేట్ ద్వారకా. బేట్ ద్వారకా ఏంటంటే కృష్ణుడు స్టే చేసిన ప్లేస్ అనమాట. మెయిన్ ద్వారకాలో ఏంటంటే కృష్ణుడు పాలించిన ప్లేస్ అనమాట. సో, 2 టెంపుల్స్ ఉంటాయి మనకి. బేట్ ద్వారకా అండ్ ఈ ద్వారకా ఒకటి, మెయిన్ ద్వారకా ఒకటి. సో, ఇప్పుడు మనం బేట్ ద్వారకా వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ అలా పడుతుంది. నేను బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నా. వ్యూస్ అయితే అదిరిపోతాయి. ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది దాటిన తర్వాతే బేట్ ద్వారకా.
బెయిట్ ద్వారకా అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గరికి. జనాలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు. ద్వారకాలో కూడా అంత లేరు గానీ, ఇక్కడ బెయిట్ ద్వారకాలో కృష్ణుడి గుడి దగ్గర చాలా మంది ఉన్నారు. మరి కృష్ణుడు అంటే అంత ఇది. బట్ లోపలికైతే మాత్రం ఎలో లేదు ఫోను. సో దర్శనం అయితే బాగా జరిగింది. ఈ టెంపుల్ అయితే అసలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ మేము మళ్ళీ రిటర్న్ ద్వారకా వచ్చేసాము. ఇప్పుడు ద్వారకాలో ఉన్న కృష్ణుడి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఇది టెంపుల్ చాలా చిన్న చిన్న సందులో లోపలికి ఉంటుంది. బైక్ పార్కింగ్ కూడా అంత ప్రాబ్లమ్ గా అయిపోయింది మొత్తం. అంటే వెళ్ళడానికి లేదు. చాలా చిన్న రోడ్స్ అన్నమాట. చాలా నేరాగా ఉంటాయి. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎంట్రన్స్ నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఆ ఆర్కిటెక్చర్ చూడండి ఒకసారి. మొత్తం డీటెయిలింగ్ గా చూపిస్తున్నాను. చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది కదా. నేనైతే ఎక్కడ చూడలేదు. మొత్తం డిఫరెంట్ గా ఉంది టెంపుల్ అయితే. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ కూడా మొబైల్స్ అయితే ఎలవ్ లేదు. నిజంగా గుడి లోపల ఒక అద్భుతం అని చెప్పాలి. చాలా బాగుంది. మిస్ అవ్వద్ది టెంపుల్ కూడా. సో ఇక్కడతో డే 2 లో చూడాల్సిన ప్లేసెస్ అయితే అయిపోయినాయి. రేపు కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అవి చూసేసి రేపు ఈవినింగ్ ట్రైన్ ఉంది. రేపు ట్రైన్ ఎక్కేసి డైరెక్ట్ మధ్యప్రదేశ్ వెళ్ళిపోదాం. అక్కడ కూడా మనకి 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అవి కూడా దర్శనం చేసేసుకుందాం. సో ఆ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూసేయాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.